హాయ్ అండి, వెల్కమ్ మై టు ఛానల్ మీ ఆస్పిరెంట్ సంధ్య. మనం ఇంత మునుపు క్లాస్లో తొలివేద నాగరికత గురించి తెలుసుకున్నాం. ఈరోజు క్లాస్లో మలివేద నాగరికత యొక్క క్లాస్ని అయితే డిస్కస్ చేసుకుందాం. మలివేద నాగరికత కాలం వచ్చేసి క్రీస్తు పూర్వం 1000 నుంచి 600 మధ్య కాలంలో ఉండేది. వీటి యొక్క కాల పరిమితి అనేది మనం ఏ విధంగా తీసుకున్నామంటే, వీటి యొక్క ఆధారాలు బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు, సామవేదం, యజుర్వేదం, అధర్వవేదం, మహాభారతం ఆధారంగా మలివేద కాలం యొక్క నాగరికత క్రీస్తు పూర్వం 1000 నుండి 600 మధ్యకాలంలో ఉండేదని తెలుసుకున్నాం. వీరి యొక్క ప్రధాన వృత్తి వచ్చేసి వ్యవసాయం, నివాసం వచ్చేసి స్థిర నివాసం. వీరు నివసించిన ప్రాంతాలు గంగా, యమున, బ్రహ్మపుత్ర. పన్నులు వచ్చేసి బలి, శుల్క, బాగా. పన్నులు, బలి, శుల్క, బాగా. వర్గం, ప్రసిద్ధి చెందిన వర్గం ఏంటిదంటే చేనేత వర్గం. ప్రధాన దేవతలు ప్రజాపతి, విష్ణువు, రుద్రుడు. ప్రాధాన్యం పొందిన దేవుడు విష్ణువు. పశువుల దేవత పుష్యాన్. నాణ్యాలు నిష్కానంగా బంగారం. ఇక్కడ సమాజం వచ్చేసి కుల వ్యవస్థ ఉంది, చతుర్వర్ణ వ్యవస్థ ఉంది. ప్రధాన వినోదం రథాలు, పందాలు. సంగీత పరికరం వీణ. మనం తొలివేద నాగరికతలో ప్రధాన వృత్తి అనేది పశుపోషణ చూసినాం, కానీ మలివేద కాలంలో ప్రధాన వృత్తి అనేది వ్యవసాయంకి వచ్చింది. తొలివేద కాలంలో నివాసం స్థిర నివాసం కాదు, సంచార జీవనం. ఇక్కడ వీళ్ళ యొక్క నివాసం వచ్చేసి స్థిర నివాసం. వాళ్ళు నివసించిన ప్రాంతం ఏంటంటే సప్తసింధు ప్రాంతంలో నివసించేవారు. తొలివేద కాలంలో ఆర్యులు సప్తసింధు ప్రాంతంలో నివసించేవారు. ఎందుకంటే అక్కడ గడ్డి భూములు మాత్రమే ఉండేవి. అక్కడ పశుపోషణ అనేది అభివృద్ధి చెందింది. వ్యవసాయాన్ని అంతగా అభివృద్ధి చేయలేకపోయారు. మలివేద కాలానికి వచ్చేసి గంగా, యమున, బ్రహ్మపుత్ర మైదానాలలో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకొని వ్యవసాయాన్ని అభివృద్ధి చేశారు. అందుకే వీళ్ళ ప్రధాన వృత్తి వ్యవసాయం అయిపోయింది. పన్నులు, బలి, శుల్క, బాగా. వర్గం చేనేత వర్గం. ప్రధాన దేవతలు ప్రజాపతి, విష్ణువు, రుద్రుడు. ప్రాధాన్యత పొందిన దేవుడు విష్ణువు. నాణ్యాలు తొలివేద కాలంలో కూడా నాణ్యం నిష్కనే, ఇక్కడ ఉన్న నిష్కనే. ప్రధాన వినోదం రథాలు, పందాలు. మలివేద కాలంలో కుల వ్యవస్థ, చతుర్వర్ణ వ్యవస్థ ఏర్పడ్డది. కానీ తొలివేద కాలంలో ఎలాంటి వ్యవస్థ కానీ, కుల వ్యవస్థ కానీ, చతుర్వర్ణ వ్యవస్థ కానీ, లింగ వ్యవస్థ కానీ లేదు. ఇప్పుడు మలివేద కాలం నాగరికత యొక్క భౌగోళిక పరిస్థితులను చూద్దాం. భౌగోళిక పరిస్థితులు. మలివేద కాల నాగరికత యొక్క భౌగోళిక పరిస్థితులను చూద్దాం. మలివేద కాలంలో ఆర్యులు గంగా మైదానానికి వలస వెళ్ళారు. మలివేద కాలంలో ఆర్యులు గంగా మైదానానికి వలస వచ్చారు. గంగా నది మైదానంలో ఆర్యులు తొలి స్థావరాలను ఏర్పరచుకున్నారు. అవి ఏంటి అంటే భగవాన్పూర్ హర్యానా, దదేరి లుధియానా, నగర్ జలంధర్, కట్ఫల్ జలంధర్, మండా జమ్మూ. ఈ స్థావరాలలో వారి యొక్క స్థిర నివాసాలు అనేవి ఏర్పాటు చేసుకున్నారు. ఉత్తరాన హిమాలయాల నుండి దక్షిణాన వింధ్య పర్వతాల వరకు వీరి యొక్క స్థావరాలు అనేవి ఏర్పాటు చేసుకున్నారు. మలివేద రాజకీయ పరిస్థితులు. మలివేద కాలం యొక్క రాజకీయ పరిస్థితులను చూద్దాం. ఋగ్వేద కాలంలో సంచార జీవనం అనేది ఉండటం వలన రాజ్యాలపై ప్రేమ అనేది తక్కువ ఉండేది, గోవులపై ప్రేమ అనేది ఎక్కువగా ఉండేది. మలివేద కాల రాజకీయ పరిస్థితులు ఏంటి అంటే, ఋగ్వేద కాలంలో సంచార జీవనం అనేది ఉండడం వల్ల రాజ్యాలపై కన్నా గోవులపై వీరి యొక్క ప్రేమ అనేది అధికంగా ఉండేది. అదే మలివేద కాలానికి వచ్చేసరికి ఆర్యులు గంగా మైదానంలో స్థిర నివాసం ఏర్పరచుకోవడం వల్ల గోవులపై కంటే రాజ్యంపై ప్రేమ అనేది ఎక్కువగా ఉంది. మలివేద కాలంలో ఆర్యులు గంగా మైదానంలో స్థిర నివాసం ఏర్పరచుకోవడం వల్ల వీరికి గోవులపై కంటే రాజ్యంపై ప్రేమ అనేది ఎక్కువగా ఉంది. అదే ఋగ్వేద కాలంలో సంచార జీవనం ఉండడం వల్ల రాజ్యాలపై ప్రేమ కన్నా గోవులపై ప్రేమ అనేది ఎక్కువగా ఉండేది. మలివేద కాలంలో నిరంకుశత్వ పాలన అనేది ఏర్పడింది. జన అనేది జానపదాలుగా మార్చబడింది. జానపదాలు గణరాజ్యాలు అనేటివి ఏర్పడ్డాయి. రాజకీయ పాలనను నడిపింది రాజు లేదా రాజన్. ఇక్కడ రాజకీయ పాలన నడిపేది రాజు లేదా రాజన్. తొలివేద కాలంలో కూడా రాజు లేదా రాజనే. పన్నుల వ్యవస్థను ప్రవేశపెట్టారు. రాజు దైవంశ సంభూతుడనే భావన రావడం జరిగింది. రాజన్ యొక్క బిరుదులు.
తూర్పున సమ్రాట్ అని, పశ్చిమాన స్వరాట్ అని, ఉత్తరాన విరాట్ అని, దక్షిణాన భోజ అని పిలిచేవారు. తూర్పున సమ్రాట్, పశ్చిమాన స్వరాట్. స్వరాట్ అంటే వాజ్పేయి యాగాన్ని నిర్వహిస్తే స్వరాట్ అనేవారు. ఉత్తరాన విరాట్, అశ్వమేధ యాగాన్ని నిర్వహిస్తే ఉత్తరాన విరాట్ అని పిలిచేవారు. దక్షిణాన భోజ అని పిలిచేవారు. ప్రధాన అధికారులు సంఘహిత్రి, సంఘహిత్రి అంటే కోశాధికారి. క్షాత్రి, రాజు యొక్క గృహ అవసరాలను చూసేవాడు. స్థాపతి, గవర్నర్ లేక న్యాయమూర్తి. స్తుత, రథసారథి. బాగదూగ, పన్ను వసూలు చేసే అధికారి. వక్క భూమిక, గోశాలను పర్యవేక్షించే అధికారి. గ్రామిణి, గ్రామ పెద్ద. పురోహితుడు, మతాధికారి. సేనాపతి, సైన్యాధికారి. అక్షవాప, గణకుడు. గోవికర్త, గోవుల కాపరి. సుతుడు, రాయబారి. సచావ, మంత్రి. సామాజిక పరిస్థితులు ఏంటో చూద్దాం. సామాజిక పరిస్థితులు. పితృస్వామిక వ్యవస్థ అనేది ఉండేది. సమాజంలో పితృస్వామిక వ్యవస్థ అనేది ఉండేది. మహిళలకు గౌరవం లేదు, స్వేచ్ఛా సమానత్వం లేదు, విద్యాభ్యాసం లేదు. వర్ణ వ్యవస్థ, చతుర్వర్ణ వ్యవస్థ ఉంది. కుల వ్యవస్థ ఉంది, లింగ వ్యవస్థ ఉంది. వృత్తులు నిర్ణయింపబడుట. స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. సహపక్తి భోజనాలు నిషేధించారు. అనులోమ వివాహం అనువదించారు. వృత్తులు నిర్ణయింపబడుట, స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. సహపక్తి భోజనాలు నిషేధించారు. అనులోమ వివాహాలు అనుమతించారు. పతిలోమ వివాహాలను నిషేధించారు. పంచమహాయజ్ఞాలు అమల్లోకి వచ్చాయి. పంచమహాయజ్ఞాలు అంటే అమల్లోకి వచ్చాయి. అవి 5 ఉంటాయి. గోక్న, ఇంటికి వచ్చిన అతిథికి గోమాంసం ఆతిథ్యం ఇవ్వాలి. దీన్నే గోక్న అంటారు. మలివేద కాలంలో అష్టవివాహ వ్యవస్థ అనేది ఉండేది. వాటి గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్ అండి. ప్రీవియస్ ఎగ్జామ్స్లో చాలాసార్లు వీటి నుంచి అయితే ఒక క్వశ్చన్ అనేది రావడం జరిగింది. అష్టవివాహ వ్యవస్థ. అష్టవివాహ వ్యవస్థ మలివేద కాలంలో మొదలై మొత్తం ప్రాచీన కాలంలో కొనసాగింది. బ్రహ్మ వివాహం. పెద్దల అంగీకారంతో ఆచార్య వ్యవహారాలను అనుసరిస్తూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు వివాహం చేసుకుంటే అది బ్రహ్మ వివాహం అంటారు. దైవ వివాహం. యజమాని తమ కుమార్తెను దక్షిణగా పురోహితునికి ఇచ్చి వివాహం చేయడాన్నే దైవ వివాహం అంటారు. ఇది కేవలం బ్రాహ్మణులకు మాత్రమే. అరస వివాహం. పెళ్లి కొడుకు తండ్రి పెళ్లి కూతురు వాళ్లకు ఆవును కన్యాశుల్కంగా లేదా కట్నంగా ఇస్తారు. దీనినే అరస వివాహం అంటారు. ప్రజాపత్య వివాహం. ఎటువంటి కన్యాశుల్కం వరకట్నం లేకుండా పెళ్లి చేసుకోవడాన్నే ప్రజాపత్య వివాహం అంటారు. గాంధర్వ వివాహం. వధువు వరుడు ఇష్టపడి పెళ్లి చేసుకోవడం. ఇది కేవలం క్షత్రియులకు మాత్రమే వర్తిస్తుంది. ఇది ప్రజెంట్లో ఉన్న ప్రేమ వివాహం లాంటిది. గాంధర్వ వివాహం అంటే వధువు వరుడు ఇష్టపడి పెళ్లి చేసుకోవడం. ఇది కేవలం క్షత్రియులకు మాత్రమే వర్తిస్తుంది. పైచాచా వివాహం. పైచాచా వివాహం నిద్రపోతున్న అమ్మాయిని బలవంతంగా ఎత్తుకుపోయి పెళ్లి చేసుకోవడం. ఇది కూడా కేవలం క్షత్రియులకు మాత్రమే వర్తిస్తుంది. నిద్రపోతున్న అమ్మాయిని బలవంతంగా ఎత్తుకొని వెళ్ళి పెళ్లి చేసుకోవడాన్నే దీన్నే పైచాచా వివాహం అంటారు. ఇది కేవలం క్షత్రియులకు మాత్రమే వర్తిస్తుంది. అసుర వివాహం. వధువుని లేదా వరుణ్ణి కొనుక్కొని పెళ్లి చేసుకోవడాన్నే అసుర వివాహం అంటారు. ఇది వైశ్యులకు మాత్రమే వర్తిస్తుంది. రాక్షస వివాహం. పెళ్లి కూతురు ఇష్టపడకపోయినా బలవంతంగా ఎత్తుకొని పోయి పెళ్లి చేసుకోవడాన్ని రాక్షస వివాహం అంటారు. చూసాం కదా, 5 వివాహాల గురించి అయితే ఉంది. అష్ట వివాహాల గురించి మలివేద కాలంలో అష్ట వివాహాలు ఉన్నాయి. మలివేద ఆర్థిక పరిస్థితులు. ప్రధాన వృత్తి వ్యవసాయం. పంటలు యావ, గోధుమ, బార్లీని పండించేవారు. ప్రధాన పంట వచ్చేసి వరి. గంగా నది తీర మైదానాలు సారవంతంగా ఉండడం వలన సంచార జీవనం వదిలి స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. పశుపోషణ వదిలి వ్యవసాయం చేయడం ప్రారంభించారు. ఇనుమును ఉపయోగించారు. గంగా మైదాన భూములు గట్టిగా ఉండడం వలన దున్నడానికి చెక్క నాగలి బదులు ఇనుముతో చేసిన పరికరాలు ఉపయోగించారు. పన్నులు. బలి పరిపాలన మీద విధించే పన్ను. బాగా
పండిన పంటను వస్తు రూపంలో వసూలు చేసేది శుల్క, వ్యవసాయంపై విధించే పన్ను. కౌశాంబి హస్తినాపురంలో అత్యధికంగా వ్యవసాయం చేశారు. వ్యవసాయం అనేది కౌశాంబి హస్తినాపురంలో అత్యధికంగా వ్యవసాయం అనేది చేశారు. ఇక్కడ వీరి యొక్క మత పరిస్థితులను చూద్దాం. బ్రహ్మ సృష్టికర్త, విష్ణువు రక్షణకర్త, శివుడు లేదా రుద్రుడు లయకర్త, వినాశనకర్త. ఇక్కడ బ్రాహ్మణుల ఆధిపత్యం అనేది ఎక్కువ ఉండడం వలన యజ్ఞ యాగాలను ఎక్కువ చేశారు. అందుకే వీరి ఆధిపత్యం ఎక్కువగా ఉంది. మలివేద కాలంలో బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం అనేది ఎక్కువగా ఉంది. మత పరిస్థితులలో మనకి కనిపిస్తుంది. మలివేద కాలంలో నాణ్యాలు: బంగారు నాణ్యాలు నిష్క సువర్ణ, వెండి నాణ్యాలు శతమాన, రాగి నాణ్యాలు కర్షపాన, తక్కువ విలువ గల నాణ్యాలు షోడ కృష్ణ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.